దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? మరి దేవుడు ఎంతగానో ప్రేమించి మరి యొక్క ఈ పరలోక జీవజాల సంఘం శాల ద్వారాగా వాడబడుచుండగా మరి పాన్సర్ చేసిన వారు దీవించండి. దేవుడు మరి పరిశుద్ధ లేఖనంలోకి మనం వెళ్దాము. ఇక్కడ ఆదికాండము 12వ అధ్యాయం మనం ఫస్ట్ కాని చదువుకుందాం. యెహోవా, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించిన దేశముకు వెళ్ళుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించెదను. యెహోవా, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించిన దేశమునకు వెళ్ళుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించెదను. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహాపరిశుద్ధుల కృపగల స్తోత్రాలు, సహాయం దయచేదేవా, మీ జీవాకుల ద్వారాగా మీ దాసురాలు మరుగుపరిచి అనేకుల బిడ్డలకి ఇది ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, రక్షణకరముగా మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకిక్కడ దేవుడు ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని ఉన్నపాటునే మరి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము, నువ్వు లేచి ఈ దేశాన్ని వదిలిపెట్టి, ఈ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నేను చూపించిన దేశానికి రమ్ము. అక్కడ నేను గొప్ప జనముగా చేసి దీవిస్తాను అన్నాడు. కానీ అబ్రహాము నిజముగా మరి ఉన్నపాటునే రావాలంటే చాలామంది మనము కూడా మళ్ళీ ఒకవేళ ఉన్నపాటునే రమ్మంటే ఎలా ప్రభా, ఈ బంధువులందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి, కొన్ని సీట్లు వేసాను, మరి కొంత ఇక్కడ అన్నీ ఉండే కదా ప్రభా, ఇవన్నీ ఎలా చూసుకొని వెళ్ళాలి, ఎట్లా వదిలిపెట్టాలని కొన్ని ప్రశ్న వేస్తాం మనం. కానీ అబ్రహాము అలా లేదు. ఇక్కడ అబ్రహాము దేవుని మాటకి లోబడి వెంటనే వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతుంది. కానీ అబ్రహాము దేవుని మాటకి లోబడినట్లుగా, ఎంతో ఆయన మాటని ప్రేమించినట్లుగా మనకు ఇక్కడ మనం ఆదికాండంలో చూసుకోవచ్చు. అంటే ఆశీర్వాదము, మరి నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే నిజంగానే దేవుడు అబ్రహాముని గొప్ప జనముగా చేసిన మాట వాస్తవమే కదా. అంటే అంతమంది జనాన్ని, లక్షల మందిని, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ కూడా దేవుని బిడ్డలుగా, ఆయన యొక్క సొంత ప్రజలుగా నియమించి అబ్రహాము సంతానాన్ని ఇశ్రాయేలు ప్రజలుగా చేసి ఈ రోజున ఆదికాండంలో ప్రకటన గ్రంథం వారికి ఇశ్రాయేలు లేకుండా మనం ఎక్కడ గ్రంథంలో చూసుకోలేము. ప్రతి ఒక్క గ్రంథంలో, పుస్తకంలో వారు ఇశ్రాయేలు గురించి రాయబడింది. హల్లెలూయా. వారు చేసిన అద్భుతాలు కానీ, ఆశ్చర్యాలు కానీ, ఎన్నో కార్యములు మనం చూసినట్లుగా కనపడుతుంది. అంటే దేవుని పిలుపుకి లోబడినప్పుడు తనని బహుగా విస్తారమైన జనముగా దేవుడు చేసాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఇక్కడ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరి శిశువులను 12 మందిని దేవుడు చూసి పిలిచాడు. మీరు నా సర్వలోకానికి వెళ్ళి నా సువార్తని ప్రకటించుడి. కానీ మనలో కూడా దేవుడు అయ్యా నీ పనికి వెళ్తున్నాను, నువ్వు పిలిచావయ్యా, మరి నాకు లాభం ఏంటి, మరి నేను ఏం చేయాలా, మరి ఏం తినాలా, ఏం త్రాగాలా, ఎలా ప్రభా, పని లేదు కదా, ఉద్యోగం లేదు కదా, ఎలా మరి అని అలా డౌట్స్ కూడా వచ్చింది. కానీ దేవుడు నిజముగా ఆయన మాట నమ్మితే మనకి అసలుకి ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడంటే కనులారా మనం చూస్తాం దాన్ని. అందుకనే శిశువులు తన మాటని వారు వెంటనే వలలు వదిలిపెట్టి వచ్చేసారు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో పేతురు, యోహానులు వాళ్ళు వలలు వదిలిపెట్టి నన్ను వెంబడించనగానే వలలు అక్కడ వదిలిపెట్టి వచ్చేసేసారు. నిజంగానే మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఉన్నపాటిని అబ్రహామును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా ఆ వలలు అంటే కుటుంబాలు పోషించే ఒక వ్యాపారం, మరి చాలా విలువ కలిగిన వ్యాపారం. చేపలంటే సామాన్యమైన విషయం కాదు, అవి ఇప్పుడు వందల లక్షల్లో ఉండేవి అన్నమాట. అలాంటి వ్యాపారం వదులుకొని దేవుణ్ణి వెంబడిస్తామంటే అది చాలా నిజంగా ఆశ్చర్యకరం అన్నమాట.
మరి ఏంది ప్రభా మా భార్య పిల్ల అలా బతుకుతారు మరి ఏంటని అడిగారా? లేదు ప్రియబిడ్డలారా. వెంటనే దేవుణ్ణి వెంబడించి ఆయన ఎమ్మటి మరి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. 3.5 సంవత్సరాలు పరిచర్యలో యేసయ్యతో వారు మరి పరిచర్యలో ఉన్నారు కనుకనే వారు దేవుడి పిలుపుని నెరవేర్చగలిగారు. అలాగే మనము కూడా ఈ లోకములో ఎన్నో మనకి ఉంటాయి. విలువ కలిగిన ఉద్యోగాలు కావచ్చు, ఎండి బంగారాలు కావచ్చు, ఒక ఉన్నతమైన గౌరవ మర్యాద కలిగిన ఒక వ్యక్తిగా ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, ఒక రాజుగా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే దేవుడు పిలుస్తాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు పిలుచుకుంటాడు. హల్లెలూయా. ఆయన పని చేయటానికి పిలిచినప్పుడు తప్పకుండా ఇక్కడ పామరులను పిలిచాడు. ఏమీ చదువు లేని వారు పామరులు మరి వారిని పిలిచాడు దేవుడు. కానీ వారి పామరులైనప్పటికైనా దేవుని సన్నిధానంలో వారు గొప్ప జనముగా మారారు. ఆ సువార్త యేసయ్య చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూప్రపంచానికి వారు సువార్తనే బహుగా ప్రకటించారు. హతసాక్షులుగా మారారు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే హతసాక్షిగా మారతాం అన్నమాట కదా. ఆశీర్వాదం అంటే వాళ్ళు ఎలా సువార్త ప్రకటించారు? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆశీర్వాదంగా ఎంచుకున్నాడు. ఇక్కడ లేదు మాకు ఆశీర్వాదం, అక్కడ ఉంది. ప్రభు మాకు చెప్పింది అక్కడ మాకు దొరికిద్దని ఒక గొప్ప నిరీక్షణతో, ధైర్యంతో ఈ లోకములో అనేకమైన ఆత్మల సంపాదన ఆశీర్వాదం అంటే. కానీ ఆత్మల సంపాదన ఉందంట వీరు ఈ దినాల్లో. ఇప్పుడు ఆత్మల సంపాదన లేదు. అది ఆత్మల సంపాదన కోసం పోరాడాలని పరిగెత్తున్న ఎన్నో అడ్డులు, ఆటంకాలు కొనసాగించకుండా మరి అడ్డులు వచ్చినా సరే, దెబ్బలైనా సరే, ఏదైనా సరే దేవుని మాటని నెరవేర్చేవారే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ప్రియబిడ్డ, నీ జీవితంలో వాళ్ళు అడ్డులు వస్తున్నాయా? దేవుడు నిన్ను పిలిచాడా? మరి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజున. మరి నీవు వెళ్ళి మరి నిజంగా ఒకవేళ పిలిస్తే కొన్నాళ్ళు ఆగిపోయావా? ఆగిపోయినా దేవుడు ఒప్పుకోడు. మరలా నిన్ను పిలుస్తాడు, మరలా నిన్ను స్టడీ చేస్తాడు దేవుడు. ఇవన్నీ మనము దేవుని దృష్టిలో మనము నిజముగా గ్రహించేవారుగా, నా ఉపదేశం నీకు ఉపదేశించి నిన్ను ఆస్వాదిస్తానని చెప్పి మనకు చెప్తాడు దేవుడు సామెతల్లో కదా. ఉపదేశము అంటే జీవవాక్యం మన జీవితంలో చాలా అద్భుతం చేసింది. దేవుడు ఒక్క మాట మనతో మాట్లాడితే మనలో ఉన్న అన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఆందోళన, కలవరము, భయము, అనారోగ్యాలు అన్నీ ఒక క్షణంలో తొలగిపోతాయి. ఒక వాక్యంతో దేవుడు నీతో మాట్లాడితే సమస్తము దేవుడు నీకు కలగజేస్తాడు. ఆశీర్వాదం అంటే ఇంకేంటండి? 1,00,000 రూపాయలు నీకు అయిపోవటానికి సిద్ధంగా ఉండవు. ఇప్పుడు ఈ రోజున 1,00,000 రూపాయలు అయిపోతాయి హాస్పిటల్కి వెళ్తే. అలాంటిది ఆశీర్వాదం అంటే ఒక క్షణంలో నిన్ను ఒకే ఒక మాట ద్వారాగా దేవుడు నిన్ను స్వత్తపరిచి హాస్పిటల్లో పోనీయకుండా నీకు నీ బిడ్డలకి ఆ 1,00,000 రూపాయలు దేవుడు నీకు ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఇది కదా ఆశీర్వాదం అంటే. కేవలం ఇది శారీరక సంబంధమైన ఆశీర్వాదం అంటే ఇది కూడా చాలా డేంజరస్ అన్నమాట. సాతాను కూడా నేను తీసుకెళ్ళి ఎక్కడో ఒకసారి ఇరికిచ్చి అక్కడ నేను లేవనీయకుండా చేసి దేవుని పని ఆపుచేసి ఎన్నో కలిపెత్తలు కలికిచ్చి ఆత్మల దూరం అయిపోయి ఆయన సాహసములో ఏరు చేయటానికి ప్రయత్నాలు చేసినప్పుడు, విశ్వాసంతో దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటను సూటిగా నమ్మినప్పుడు నీకున్న సమస్తము నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నిజమే బిడ్డ, మన జీవితాల్లో ఇలాంటి ఎన్నో చేసి ఉంటాడు దేవుడు. మనం అన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, ఆయన సువార్తను ప్రకటిస్తా, ఆయన సాక్షిగానే భూలోకంలో ఉన్నప్పుడు ఇదే ఆశీర్వాదం అంటే. మనం ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు
మనం చేసినవన్నీ అక్కడ కనపడతాయి అన్నమాట. హల్లెలూయా. అందుకే అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మీరు నా నిమిత్తం నిందించి విమర్శించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, అబద్ధాలు పలికి మిమ్మల్ని అన్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమైద్ది. హల్లెలూయా. ఎక్కడన్నాడు ఈ మాట? పరలోకంలో మీ ఫలం అధికమైద్ది అంటే ఆశీర్వాదమే కదా ఫలం అంటే. మరి ఆశీర్వాదం ఎక్కడ ఇస్తానంటున్నాడు దేవుడు? ఎక్కడ ఇస్తానంటున్నాడా? ప్రియబిడ్డలారా, ఎక్కడ ఇస్తానంటున్నాడు దేవుడు? పరలోకంలో ఇస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ మీకు శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మనల్ని అనేక మంది మనల్ని అనేక రకాలుగా నిందించవచ్చు. కానీ నీవు నమ్మాల్సింది దేవుని వైపు, దేవుని మాట, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం సమర్పించుకోవటం. అవన్నీ మనకి కనపడవు. నిజంగా దావీదు అంటాడు కదా, దేవా నేను చెవిటివాడిని అయితేనే అన్నాడు. వారందరూ దావీదుని మాట్లాడుతూ ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వినపడని వాడుగా నడిచాడంట. హల్లెలూయా. అదే నిజముగానే మనం దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు మనకేం వినపడ్డా మనం వాటిని అసలు పట్టించుకోము. నీకే స్తోత్రం ప్రభా అని, ప్రభా నీకే ఆ స్తోత్రాలు చెల్లిస్తా ముందుకు నడిచే అవకాశం ఉండింది. అందుకనే మరి ఆశీర్వాదాలు మరి దేవుడు పిలుపులో మరి గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఏనాను కూడా దేవుడు పిలిచాడు. ఇదిగో ఒక పని అప్పగిచ్చాడు. ఏనా నువ్వు లేచి నేనే పట్టణాన్ని అనేది ఆ పట్టణానికి వెళ్ళు, నా దృష్టికి అది చాలా భయంకరంగా ఉంది, దాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నాను, లాస్ట్ సారి వెళ్ళి ఒక సువార్త ప్రకటించిరా. ఒకవేళ వాళ్ళు విన్నారనుకో వాళ్ళు రక్షించబడతారని ఒక మాట దేవుడు చెప్పాడు. కానీ ఏమన్నా నిజమే, నేను వెళ్ళాలి ప్రభా, వెళ్తాలే, ప్రకటిస్తాలే అని చెప్పి ఆ మాటను తీసుకొని మరి బయలుదేరి వెళ్ళిన తర్వాత తన మనసు మారిపోయింది. హల్లెలూయా. అంటే సేవలో అనేకమైన ఉడిదూకులు వస్తూ ఉంటాయి, నిలబడాలి. కానీ ఇక్కడ యోనా ఏం చేశాడు? మరి వాడ ఎక్కకుండా వేరే వాడెక్కి హాయిగా నిద్రపోతున్నాడు. ఏమో ఈ మాట చెబితే నేను వెళ్ళి ప్రకటిస్తే నన్నే చంపేస్తాడేమో రాజు, నాకెందుకు వచ్చిన గోల, నేనేడ చచ్చిపోవాలి అని భయం వచ్చేసేసింది. హల్లెలూయా. ఈ క్రైస్తవులకి భయము ఉండకూడదు. దేవుడు బిడ్డలు మనం చనిపోయిన ఆయన కొరకే, బ్రతికిన ఆయన కొరకే. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఏం జరగదు కదా, మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకని మన జీవితాలు మనం సమర్పించుకొని దేవుని యొక్క ఏనా వెళ్ళినప్పుడు మరి ఏనా చాలా భయపడిపోయాడు. భయపడినప్పుడు మరి సముద్రం మీదకి పెద్ద తుఫాను రేగింది. అంటే దేవుడు వెళ్ళనిస్తాడా? ఆయన చెప్పిన మాట నెరవేర్చేంత వరకు ఎవరిని వదిలిపెట్టాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మరి భయపడిపోయి అతను మరి హాయిగా నిద్రపోతున్నాడు. ఇక నాకేం బాధ లేదులే, ఎటో దరికి చేరుస్తాడు, ఎటో ఒకటి వెళ్ళిపోవచ్చు. ఎన్ని ఆలోచనలు తెలుసా? దుష్టుడు పెట్టే ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైతే వాక్యం అనే మనం చదువుతామో, వాక్యం చదివినప్పుడు నేను దేవుడు మాట్లాడి స్థిరపరుస్తాడు. ప్రియబిడ్డ, సమయం అంతా వేస్ట్ చేయకుండా మనం ఎక్కువగా దేవునితో నడిచేవారుగా వాక్యాన్ని ధ్యానం చేసి మన వాక్యానుసారమైన జీవితాన్ని అలంకరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ మరి ఇతనికి భయం కలిగింది కాబట్టి అసలు మరి అనవసరమైన ఉన్న లోకంలో ఉన్న ప్రజల మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్రయాణం చేసే వాళ్ళందరికీ తెప్పలు వచ్చేసింది. వారందరూ వణుకుతా భయపడిపోతా ఉన్నారు. కానీ వారికి చనిపోతామనే డౌట్లు వచ్చేసిన, వాడ మునిగిపోయే ప్రమాదం వచ్చేసింది. కానీ అందరూ వచ్చేసారు, అందరూ ఎత్తుక్కుంటూ వస్తున్నారు, సామాన్లన్నీ పడేసేసారు, ఇలువ కలిగిన వస్తువులని పడేసేసే. ప్రాణం అంటే అంత ఇలువ కలిగినది అన్నమాట. హల్లెలూయా. నిజంగానే మనిషిలో ఉన్న ఒక ప్రాణం లేకపోతే ఏ మనిషికి ఇలువ ఉండదు. ఆ ప్రాణం ఉండని చెప్పే ఆ ప్రాణం దేవుడిచ్చిన దానం, ఆయన ఇచ్చింది కాబట్టి మరి ఎంతో మనకి అది చాలా విలువైనది అన్నమాట.
అందుకే అన్ని విషయాల కంటే కూడా ప్రాణం అంటే చాలామందికి మనకి ఆ ప్రాణం భయమే కదా. వారందరూ భయపడిపోయి వారందరూ సామాన్లన్నీ పడేసి ప్రయాణికులు అందరూ కూడా మరి ఆ నాయకుడు బయలుదేరి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఇలాగెందుకు జరుగుతుంది, అసలే ఎవరున్నారు ఈ వాళ్ళ ఎవరో ఉన్నారు, అందరినీ వాళ్ళు దేవుళ్ళని ప్రార్థించండి అని అందరికీ చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. కానీ అలాంటప్పుడు మరి వాడనాయకుడు వాళ్ళందరూ ఇది ఎవరి మీదకి వస్తుందని ఒక చీట్లు వేద్దాము ఎవరున్నారని అప్పుడు అతని కాడకొచ్చి యోనాని ఓయి నిద్రపోతే జనం అందరూ చనిపోతున్నారు, ఎందుకు నువ్వు పడుకున్నావని చెప్పి లేపి ఎవరు నువ్వు అసలు ఏ దేశం నీది, ఎవరిని ఆరాధిస్తావు, ఏ దేవుడు నీ దేవుడు చెప్పంటే, కానీ ఆ విషయంలో మాత్రం దేవుడి విషయంలో మాత్రం ధైర్యంగా చెప్పాడు. నేను భూమి ఆకాశములకు పునాదులు వేసిన సృష్టికర్త అయిన ఆరాధించేవాడిని అన్నాడు. వాళ్ళు ఇంకా భయపడిపోయారు. హల్లెలూయా. చూసావా, అంటే దేవుని మాట కాదన్నప్పుడు జరిగే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అవునన్నప్పుడు చేస్తానన్నప్పుడు జరిగే విషయమో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది కాదన్నప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఇలాంటి ఎన్నో మనము అనుభవించి ఉంటాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను బట్టి భయము కలవరాలతో ఆగిపోయిన సమయాలు ఎన్నో, మన బాధలతో దేవునికి దూరమైన సమయాలు కూడా లేకపోవచ్చు. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేవుడి యొక్క మాటని చాలా దాన్ని విలువగా మనం దానికోసమే ఆయన చెప్పిన దాన్ని చేయటమే నిజమైన జీవితం. దేవుడి మాటకి ఏంటో అందుకే అతను చెప్పినప్పుడు వారు ఎక్కువగా మిగులు భయపడిపోయారు. వామ్మో, ఈ మాట ఇంత పరిస్థితి వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేయాలో మేము చెప్పాయి అంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ తుఫాను ఆగిద్ది అన్నాడు. హల్లెలూయా. కానీ వారు ఇంకా భయపడిపోయారు. మేము ఇంత పాపం చేయలేమయ్యా, మరి అన్నులైనప్పటికైనా కూడా లోకస్తులైనప్పుడు ఒక మనిషిని చచ్చిపోవటం అంటే వాళ్ళ భయం వచ్చేసేసింది. వచ్చే కదా, ఇది బాధే కదా, అయ్యో మాకేం వచ్చిందో మేము చేయమయ్యా, ఇది మా వల్ల కాదు నాయన అంటే, లేదు మీకేం అవ్వదు, మీరు అందరూ కూడా క్షేమంగా ఉంటారు, ఇలా చేస్తేనే మీరు బ్రతుకుతారు, వేయండి, మీ మీదకి ఏదీ రాదు అని చెప్పి మరి చెప్పినప్పుడు వారందరూ ప్రార్థించారంట. దేవుణ్ణి ఏడుకున్నారు. అయ్యా సృష్టికర్త అయిన దేవా, ఇదిగో మమ్మల్ని క్షమించయ్యా, మరి ఈ మనిషిని ఏమంటున్నాడు యాత్రన్నామని వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా మనం అది అన్నమాట. అందుకనే మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధానాన్ని మనము మరి నిజముగా మనం ఆరాధించేవారుగా, నిజముగా మనం ఆరాధించినప్పుడు మన మీదకి వచ్చే సమస్తాన్ని. కానీ ఏనా పడిన సమస్య ఎలా ఉందో తెలుసా? 3 రోజులు శాపకు ఆర్డర్ ఇచ్చాడు దేవుడు. 3 రోజులు శాప కడుపులో అతను ప్రార్థించాడు. ఎక్కడ బాగా హ్యాపీగా గాలిలతో మంచి వాతావరణంలో ప్రయాణాల్లో మంచి వాతావరణం ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు కదా మనం, అన్నీ బాగున్నప్పుడు ప్రేయర్ చేయలేదు కదా. కానీ ఇప్పుడు శాప కడుపులో ప్రేయర్ చేస్తున్నాడు, శ్రమ వచ్చేసేసింది, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, అయ్యా ఈ ఉబ్బద్దులో నుంచి నన్ను తప్పించిన ఆయన, క్షమించిన ఆయన, అయ్యా ఇంకెన్నటికి నేను నీకు ఎదురు తిరగనయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇలాంటి పరిస్థితులు ఎప్పటికీ నేను చేయనయ్యా, అయ్యా నన్ను క్షమించని 3 రోజులు ఉపవాసం, 1 రోజు కాదు 2 రోజులు కాదు, 1 రోజు ఉపవాసం ఉంటేనే ఎట్లాగో ఈ దినాల్లో మరి ఉపవాసాలు ఉండాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. కానీ 3 రోజులు మరి ఏమీ లేదు, ఆ శాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మనం కూడా మరి ప్రార్థన చెయ్యాలి. ఆశీర్వాదం అంటే ఊరకనే వచ్చిందా? కష్టపడాలి, దేవుని యథార్థంగా న్యాయముగా నీతిగా దేవునికి నచ్చాలి. యథార్థవంతుల పక్షాన దేవుడు ఉంటానని చెప్పాడు. ఎందుకంటే ఏబు జీవితంలో మరి అక్కడ చెబుతాడు, తూర్పు దిక్కున
నీలాంటి వాడు ఎవడు లేడు. అది ఏబు యథార్థమంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించి తూర్పు దిక్కున నీ వంటి వాడు భూలోకంలో ఎవడో లేడు, నీవే గొప్పవాడివి అంటే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇది ఆశీర్వాదం. అంటే దేవుడి దృష్టిలో మనం ఉండటమే నిజమైన ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని దృష్టిలో లేకుండా మనం ఉన్నామనుకో ఎలా ఉండిద్దంట. అది కీర్తనకారుడు అంటాడు, వారు పుష్పించి వడబడిపోయారు, ఉదయాన పుష్పించి సాయంకాలం కొయ్యబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే దేవునిలో మనం నిలిచి ఉంటాం అన్నమాట. ఆయన నీడలో నిత్యముగా వర్ధిల్లుతాం. అందుకే ఆయన మరి ప్రార్థించినప్పుడు 3వ రోజున మరి అది వెళ్ళి కక్కింది ఆ రేవున, నినే పట్టణం రేవు కాడ కక్కినప్పుడు ఈయన అప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. మధ్యలో ఎంత ప్రాబ్లం వచ్చేసేసింది భయపడినందుకు. మనం కూడా భయపడకూడదు, ఎవరికి భయపడటానికి లేదు. రాజులకైనాను అధికారులకైనా ఎవరికి నువ్వు భయపడది. మన తండ్రి అయిన అధికారికి నువ్వు భయపడాలి. సర్వశక్తిమంతుడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి మనం భయపడేవారుగా ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని మన జీవితాలు మనము సమర్పించేవారుగా. అందుకే యోనా గురించి మనకి దేవుడు తెలియపరిచాడు. పారిపోయినైనా, ప్రకటించినైనా, ప్రార్థించినైనా నిజంగానే దేవుడు మరి ప్రకటించి వారందరూ రక్షించబడి వారందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఆ పట్టణం మొత్తం కూడా బూడిద జల్లుకొని రాజుతో సహా కన్నీటితో ప్రార్థన చేశారు. మన జీవితాలు కూడా మనం ఎప్పుడైతే కన్నీటితో ప్రేయర్ చేస్తామో, ఎప్పుడైతే మనం కన్నీటితో దేవుని అడుగుతామో, ఎప్పుడైతే మనం దేవుడి పాద సన్నిధిలో ఆయన సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో, మనం విరిగి నలిగిన బలియాగముతో, మన బలియాగాలు ఇప్పుడు మనం బలియార్పణలు అర్పించాల్సిన అవసరం ఏం లేదు. మన హృదయమే ఒక బలియాగముగా పశ్చాత్తాపము కలిగి కన్నీటితోటి దేవుని సన్నిధానంలో ఏ ప్రార్థనను చేసినా దేవుడు నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో శాతాన్ని తొలగించి బంధకాలు దాన్ని కాల్చి ఆయన తొలగించి నీ కుటుంబానికి, నిన్ను, నీలో ఉన్న సమస్తాన్ని, నీ బిజినెస్లో, నీ యొక్క ఉద్యోగాలు, చదువు సమస్తాన్ని ఆయన హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి యథార్థవంతులుగా దేవుని దృష్టిలో నిజమైన జీవితాన్ని సమర్పించినప్పుడు ఆశీర్వాదం అంటే ఇకలోకమందు పరలోకమందు మనకి తప్పకుండా దేవుడిస్తాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మన జీవితాలు సమర్పించుకొని దేవునిలో యథార్థంగా నడుచుకోవాలి. అందుకే సొలొమోను కూడా అడిగాడు ఒక వరం. అడిగినప్పుడు ఆయన యథార్థంగా స్వార్థం లేని వరం అడిగాడు. తన కొరకేమీ అడగలేదు, దేవుని యొక్క పని కోసం అడిగాడు. ప్రజలు కోసం అడిగినప్పుడు దేవుడు మెచ్చుకొని సమస్తాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. అంటే మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనిలో యథార్థత, నీతి, నియమాలు, పరిశుద్ధత, పవిత్రతలో దేవునికి ఇష్టమైన రీతిగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే నడిపిస్తారో, అది చిన్న పరిచర్య కావచ్చు, పెద్ద పరిచర్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్లు కావచ్చు, మరి ఏదైనా దేవుని యొక్క ఇచ్చిన పనిని నీవు యథార్థంగా న్యాయంగా జరిగించినప్పుడు దేవుడు అన్ని కార్యం జరిగించి నేను ఆస్వాదించాలని దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహాపరిశుద్ధుడ, కృపగల దేవ, స్తోత్రాలయ, సహాయం దయచి మరి బిడ్డలందరూ నీ జీవాకులతో మాట్లాడే ప్రభా, దీవెనలో, ఈ లోక దీవెనలు అంటే కంటే పరలోకముల దీవెన ప్రతి ఒక్క బిడ్డకు రావాలని, ప్రతి ఒక్కరు మీరు కూడా ఆశీర్వదించబడాలని దేవా మీరు సహాయం చేయతండి. నిజమే కదా ప్రభా, నీ లేఖనాల ద్వారాగా మాతో మాట్లాడిన ప్రతి మాటను ప్రతి ఒక్క బిడ్డ ఎన్న ప్రతి బిడ్డలకి మీరు అనుగ్రహించి వారిలో ఉన్న కలవరాన్ని, ఆందోళనని కొట్టివేసి ప్రతి వారికి మీ ధైర్యం నాయన, మీ శక్తిని, మీ బలాన్ని, మీ యొక్క ఐశ్వర్యాన్ని దయచేయనాయన. ఈ వాక్యానుసారమైన జీవితాల్లో అనుభవించి మీరు అక్కడ సిద్ధపడి ప్రతి ఒక్క బిడ్డ ఎత్తబడే గుంపులో ఉండటానికి ప్రతి వారిని మీరు సిద్ధపడి దయచేయమని, అతి సమయముగా మీరు అక్కడి సమీపించింది గనక
అయ్యా మేము నీ చిత్తపాటు కలిగి ప్రతి ఒక్కరు ఉండటానికి కృప చూపించు, వారి అవసరాలను తీర్చండి. ప్రతి హృదయాలు మీరు అయ్యా కలగచేసిన ఆయన వారి మనసుని అయ్యా ప్రతి హృదయాల్లో మీరుండి నమ్మకముగా పనిచేసేవారుగా యథార్థవంతులుగా నీ సాక్షులుగా నీ బిడలుగా ఉండే కృప దయచేతండి. అనేక మంది రక్షించబడటానికి, ఆస్వాదించబడటానికి, అనారోగ్యాలు స్వస్థపడటానికి అన్ని కార్యములు జరిగిస్తున్న యేసే స్తోత్రాలయ్యా. ఏ దుష్టుడికి అధికారం లేకుండా ప్రతి ఒక్క బిడ్డ, ఫ్యామిలీలు, కుటుంబాలు, దేశాలు, రాష్ట్రాలు సమస్తాన్ని మీరు కలగజేసిన దేవుడు గనక సమస్తానికి మీరు ఆశీర్వాదకర్తగా ఉన్నారు కనుక ఆస్వాదించి దీవించి మీ కృపలో భద్రపరిచి ప్రతి వారితో మీరు మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించునుగాక, ఆమేన్.